వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో తెల్ల వెంట్రుకల సమస్య చూస్తున్నామండి. సో, ఈ సమస్యకు బయట ఎక్స్‌టర్నల్‌గా మనం అప్లై చేసుకోవడానికి గ్రే హెయిర్ ప్రాబ్లమ్‌కి నేచురల్‌గా ఒక రెమెడీ చెప్తాను. ఈ రెమెడీని నేను చెప్పినట్టు ఈ ఇంగ్రీడియెంట్స్‌ను మన ఇంట్లో చుట్టుపక్కల దొరికేటివే ఇవి మన రెగ్యులర్‌గా నేను చెప్పిన పద్ధతిలో ఈరోజు చేసుకొని మీరు తీసుకోండి. అలా అప్లై చేసుకోండి ఈ ఆయిల్‌ని. షూర్‌గా మీరైతే తెల్ల వెంట్రుకల సమస్య నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, అసలు ఈ ఆయిల్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి? ఎలా అని జెప్పేసి ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఈరోజు తెల్ల వెంట్రుకల సమస్య అంటే గ్రే హెయిర్ ప్రాబ్లమ్. సో, చిన్నల్లో చూస్తున్నాము తక్కువ ఏజ్‌లో అంటే 6, 7 ఇయర్స్‌లో కూడా వైట్ హెయిర్ ప్రాబ్లమ్ వస్తూ ఉంది. సో, పెద్దవాళ్ళలో అయితే ఇంకా అంటే ఒక ఏజ్ తర్వాత వచ్చే తెల్ల వెంట్రుకల సమస్య నుంచి మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ 30+ తర్వాత కూడా కొంతమందిలో వస్తుంది. వాళ్ళందరికి ఈరోజు ది బెస్ట్‌గా పనిచేస్తుంది ఇది. తెల్ల వెంట్రుకల సమస్యను ఒకేసారి వెంటనే కాకుండా ఫ్యూచర్‌లో వాళ్ళు రెగ్యులర్‌గా అప్లై చేసుకోవడం వల్ల ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిలు కొద్ది రోజుల తర్వాత ఏదైతే మనకు స్కాల్ప్ నుంచి లోపల ఇన్నర్ నుంచి అవును. గ్రే హెయిర్ ప్రాబ్లమ్ పోయి బ్లాక్ హెయిర్‌గా మళ్ళీ కన్వర్ట్ అయ్యి మళ్ళీ బ్లాక్ హెయిర్ వస్తుంది. లోపాలు అన్నీ తగ్గిపోతాయని చెప్పేసి అంటున్నారు కదా! ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఇందులో మనం వాడుతున్న ఇంగ్రీడియెంట్స్ చాలా ఉన్నట్టున్నాయి. అసలు ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటి? వాటి యొక్క విశిష్టత మనకు ఎలా ఉపయోగపడతాయో తెలియజేయండి. సో, బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఆయిల్ చేయడానికి స్పెషల్లీ యంగ్ జనరేషన్ వాళ్ళలో అండి. ఓకే. 30, 40 ఇయర్స్ లోపలుండే వాళ్ళలో గాని, చిన్న పిల్లల్లో స్కూల్‌కెళ్ళే పిల్లల్లో గూడా వైట్ హెయిర్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బికాజ్ పెద్దవాళ్ళను అనుకుంటే ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ ఉండడం వల్ల వాళ్ళలో మెలనిన్ కంటెంట్ తగ్గి, సో స్ట్రెస్ హార్మోన్ ఎక్కువైపోవడం వల్ల, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల స్పెషల్లీ వైట్ హెయిర్ రావడానికి మెయిన్ కారణం స్ట్రెస్. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్న కొద్దీ మనకి వైట్ హెయిర్ అనేది వచ్చిందనుకోండి, మీరు ఏం అప్లై చేసినా, ఈవెన్ దో నేను ప్రిపేర్ చేసిన ఆయిల్ అప్లై చేసినా, మీరు ఏ మెడిసిన్స్ వాడినా, ఏం చేసినా కూడా వైట్ హెయిర్‌కి సొల్యూషన్ దొరకదు. ఎప్పుడైతే ఇప్పుడు నేచురల్‌గా అండి నేను 8 ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తున్నాను. అది మనకి ఈజీగా ఇంట్లో దొరుకుతాయి. మనం దాని క్వాంటిటీ ఎంత, ఎప్పుడు వాడాలి, క్లుప్తంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అండ్ ఎన్ని రోజుల్లో రిజల్ట్ వస్తదో కూడా నేను చెప్తాను. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ఇది వాడుతూ కొద్దిగా స్ట్రెస్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. తొందర పడుకోవాలి, టైంకి ఫుడ్ తినాలి. ఇవన్నీ చేయకుండా, టైంకి తినుకోకుండా మనము స్ట్రెస్ ఎక్కువ తీసుకొని లేట్‌గా పడుకోవడం, ఇవన్నీ చేసేసి అయినా నేను ఆయిల్ యూజ్ చేస్తుంటే బెనిఫిట్ దొరకట్లేదంటే ఖచ్చితంగా దొరకదు. ఓకే మ్యామ్. మీరు ఈవెన్ దో చాలామంది ఈ వీడియో చూసేవాళ్ళు వైట్ హెయిర్ కోసం ఎన్నో రకాల క్లినిక్స్ వెతికింటారు, వెళ్ళింటారు, ఏవేవో చేసింటారు. కానీ మాకు సొల్యూషన్ దొరకలేదు అని అంటారు. ఖచ్చితంగా సొల్యూషన్ దొరకదు. కానీ మనం ఒక చోటకెళ్తున్నామంటే ఖచ్చితంగా మనం స్ట్రెస్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకు చాలా వరకు వైట్ హెయిర్ ఎందుకొస్తదో మనకందరికీ తెలుసు. యెస్ స్ట్రెస్ మ్యామ్. ఎక్కువైపోయిందనుకోండి, మన బాడీలో ఉన్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా మెలనిన్ కంటెంట్ తగ్గి దాని వల్ల కూడా వైట్ హెయిర్ వస్తదని ప్రతి ఒక్కరికి తెలుసు. సో, ఓకే. స్ట్రెస్‌ని తగ్గించుకొని వైట్ హెయిర్ ఒకటొచ్చిందనుకోండి, మన లైఫ్ స్టైల్ గూడా మార్చుకోవాలి. ఓకే మ్యామ్. సో, మనం ఏం చేస్తున్నామంటే, ఈ జనరేషన్‌లో వైట్ హెయిర్ వస్తే వచ్చిందని డైని పెట్టేస్తున్నాం. అది పడక అలర్జీస్ వచ్చేసి కొంతమందిలో ఇచ్చింగ్ వచ్చేసి చాలా ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఏ డై అవసరం లేకుండా యంగ్‌స్టర్స్‌లో, చిన్న పిల్లల్లో ఇది మాత్రం 100% పనిచేస్తది. ఓకే అండ్ మ్యామ్. ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చెప్తాను. ఓకే. అండ్ ఇందులో మెయిన్ మనం ఏం చేస్తున్నామంటే కరివేపాకు. ఓకే మ్యామ్. కరివేపాకు గురించి ఇప్పుడు వైట్ హెయిర్ అనేది పెద్ద సమస్య అయితే, జుట్టు ఊడడం అనేది ఇంకా దానికి మించిన సమస్య. ఓకే మ్యామ్. సో, ఊడిన చోట హెయిర్ రాకపోవడం కూడా జరుగుతుంది. సో, ప్రతిరోజు నేను అంటుంటాను కరివేపాకు కూరల్లో ఎక్కువ వాడండి. కరివేపాకు తినండి. హెయిర్‌ని మంచిగా న్యూ హెయిర్ వస్తదని చెప్తుంటాను. ఓకే సో, మ్యామ్. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసే ఆయిల్‌లో కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్. సో, దాంతో పాటు కలోంజీ సీడ్స్. ఓకే సో, మ్యామ్. మనం కలోంజీ సీడ్స్ అంటే తెలుసు కదా! ఉల్లి విత్తనాలు అంటారు యెస్ దీన్ని. మ్యామ్. ఈ ఉల్లి విత్తనాలు కూడా వాడతాము. సో, ఈ ఓకే. ఉల్లి విత్తనాలు అమైనో యాసిడ్స్ ఎక్కువుంటాయి కాబట్టి, మనకి వచ్చే హెయిర్ ఏదైతే ఉందో న్యూ హెయిర్, వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడుతది. ఓకే సో, మ్యామ్. అందులో మెయిన్ థింగ్ ఏంటంటే, మనం మందారపు ఆకులుంటాయి గదా! మందారపు ఆకుల్ని ఎండబెట్టి పౌడర్ చేసేసుకున్నామనమాట. ఇలా ఓకే. పౌడర్ లాగా. అందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ వెల్లుల్లి. ఓకే మ్యామ్. వెల్లుల్లిని కూడా చాలా రకాలుగా వెల్లుల్లి ఆయిల్స్ యూజ్ చేస్తుంటారు వైట్ హెయిర్‌కి. కానీ మనం ఈజీగా మన ఇంట్లో ఉన్న వెల్లుల్లినే 4, 5 రెమ్మల్లాగా తీసుకొని దాన్ని దంచి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. వెల్లుల్లి కూడా అమైనో యాసిడ్స్ ఎక్కువుంటాయి. ఓకే అండ్ మ్యామ్. దీంట్లో మనకేంటంటే పొటాషియం, మెగ్నీషియం, సోడియం మన బాడీలో ఎంత కావాలో ఓకే. అంత ప్రాపర్‌గా ఉంటేనే మనకు వైట్ హెయిర్ రాగదు. ఆ ఆ! ప్రాపర్‌గా ఉండేటట్టు కూడా మనకి ఇది ఓకే. వెల్లుల్లి పనిచేస్తది. అండ్ మెంతులు. మెంతుల ఓకే. గురించి చెప్పాల్సిన అవసరం లే. మనం వైట్ హెయిర్‌కి గానీ, హెయిర్ ఫాల్‌కి గానీ, డాండ్రఫ్‌కి గానీ, స్కాల్ప్‌లో ఉన్న ఏ సమస్యకు కూడా మనం మెంతులు వాడతా ఉంటాం. ఓకే. ఇంటేక్ తీసుకుంటే ఎంత బెనిఫిట్టో ఎక్స్‌టర్నల్‌గా కూడా అప్లై చేసుకోవడం వల్ల అంత బెనిఫిట్ అనమాట. ఓకే. అండ్ తెలిసింది ఆనియన్ షాంపూస్, ఆనియన్ సీరమ్స్, ఆనియన్ డైస్ ఎన్నో వచ్చేసాయి. సో, ఆనియన్ చాలా మంచిది. సో, ఓకే. ఆనియన్ కూడా మనం వాడుతున్నాం ఇప్పుడు. ఓకే. అండ్ మెయిన్ ఇంగ్రీడియెంట్ వేపాకు అండి. ఓకే మ్యామ్. వేపాకు ఫస్ట్ మన స్కాల్ప్‌లో క్లీన్‌గా ఉందా లేదా చూసుకోవాలి. అసలు ఓకే. వైట్ హెయిర్ రావడానికి స్ట్రెస్ ఎంత కారణమో,
ఫుడ్ ఎంత కారణమో, అట్ ద సేమ్ టైం స్కాల్ప్ క్లీన్‌గా ఉందా లేదన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. ఫుడ్ కరెక్ట్‌గా తీసుకుంటున్నాం, మా స్లీప్ ప్యాటర్న్ బాగుంది, మాకు ఏ స్ట్రెస్ లేదు, కానీ మాకు వైట్ హెయిర్ వస్తుంది అంటున్న వాళ్ళలో నేను ప్రతి ఒక్కరికి స్కాల్ప్ క్లీనింగ్ ట్రీట్మెంట్ చేస్తాననమాట. స్కాల్ప్ క్లీన్ ఉందా లేదని చూస్తా ఎగ్జామినేషన్‌లో. ఓకే ఆ స్కాల్ప్ క్లీన్‌గా లేకుండా డాండ్రఫ్ పట్టుండి ప్రాపర్‌గా స్నానాలు సరిగ్గా వారానికి 2 సార్లు కూడా స్నానం చేయని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అందరని కాదు. సో, ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల డాండ్రఫ్ అనేది ఒక పొరలాగా ఫార్మ్ అయిపోయింది. ఆ ఓకే. పొరలాగా ఫార్మ్ అయిపోయిన వల్ల కూడా మనకి ఆల్మోస్ట్ 70% వైట్ హెయిర్ రావడానికి కారణం. ఆ ఓకే. స్కాల్ప్‌ని క్లీన్‌గా ఉంచి మన స్కాల్ప్‌ని మన న్యూట్రిషియస్‌గా అండ్ హెల్తీగా ఉంచడానికి కూడా మనకు చాలా యూజ్ అవుతది వేపాకు. లేత ఓకే. వేపాకు అయితే చాలా మంచిది. సో, ఓకే. మనం తీసుకుంటున్న ఆయిల్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆయిల్ తీసుకున్నామండి. ఈ ఆయిల్‌లో మనం నువ్వుల నూనె తీసుకున్నాం. దీంట్లో ఆముదం నూనె. ఓకే. సో, నువ్వుల నూనె టీ కప్ అంత నువ్వుల నూనె తీసుకున్నాం. ఒక టీ కప్ అంత ఆముదం నూనె తీసుకున్నాం. ఓకే. ఈ 2 ఆయిల్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఓకే. మనం నువ్వుల నూనెలోనే ప్రిపేర్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ వల్ల మనకి 25% వరకే వస్తది వైట్ హెయిర్. ఓకే. మన వైట్ హెయిర్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నువ్వుల నూనెతో పాటు ఆముదం నూనె కలిపి వాడామనుకోండి, హెయిర్ ఫాల్, వైట్ హెయిర్, డాండ్రఫ్ ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఓకే. ఇది నువ్వుల నూనె, ఆముదం నూనె 2 ఓకే. కలిపేసి. సో, ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఓకే మ్యామ్. మనం స్టవ్‌ని ఆన్ చేసేసుకొని ఓకే మ్యామ్. నువ్వుల నూనెని, ఆముదం నూనెని ఒక టీ కప్ అంటే ఒక 200 ఎంఎల్ అంత ఆయిల్ తీసుకున్నాం. 200 Yes. ఎంఎల్ అంత ఆయిల్ తీసుకొని సో, ఆ ఆయిల్‌ని మంచిగా సిమ్‌లో పెట్టేసుకోవాలి స్టవ్. యెస్ మ్యామ్. సిమ్‌లోనే సిమ్‌లో పెట్టేసాను. పెట్టేసుకొని ఒక టీ కప్ అంత ఆయిల్ నువ్వుల నూనె, టీ కప్ అంత ఆయిల్, ఆముదం నూనె తీసేసుకున్నాం. యెస్ మ్యామ్. ఇది పెట్టిన తర్వాత బాగా గమనించండి. ఇది పెట్టిన ఒక 1 మినిట్, 2 మినిట్స్ వరకు గోరువెచ్చగా ఆయిల్ అవ్వాలి మనకి. ఓకే సో, మ్యామ్. ఆయిల్ అయ్యింక 1, 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసేయాలి ఫస్ట్. అలా పెట్టిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేస్తామంటే అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. సో, కరివేపాకుని మనం ఏం చేస్తున్నామంటే ఒక 5 రెమ్మలు తీసుకున్నాం. యెస్ మ్యామ్. సో, 5 రెమ్మలు సరిపోతాయండి. ఓకే. 5 రెమ్మలు తీసేసుకొని 5 రెమ్మలు మంచిగా ఫ్రెష్‌గా కడిగేసుకొని ఈ ఆకుల్ని మనం 1 మినిట్ అయిన తర్వాత మనం ఆకుల్ని వేసేస్తాం ఆయిల్‌లో. ఓకే మ్యామ్. ఆకుల్ని వేసిన తర్వాత ఇది అలా వేసిన ఒక 1 మినిట్ తర్వాత ఓకే. లేత వేపాకు ఉంటుంది కదా! యెస్ లేత మ్యామ్. వేపాకుని మంచిగా ఇలాగా తీసేసుకొని ఒకసారి ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ మనకి 2 ఇయర్స్ వరకు పాడవ్వదండి. ఓకే. లేదంటే మనం ఫ్రెష్‌గా 6 మంత్స్‌కి ఒకసారి ప్రిపేర్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఒకేసారి అంతంత ప్రిపేర్ చేయకుండా. ఓకే. చూసారా మనం మన కరివేపాకేసిన తర్వాత మనం ఒక కరివేపాకేసిన 1 మినిట్ తర్వాత మనం వేపాకు వేస్తాం. వేపాకు. సో, చూసారా మనం కరివేపాకు మనము వేపాకు వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయాలండి. ఓకే. ఇది ఆయిల్ పైకి ఎగిరిందనుకోండి ఇబ్బంది పడతాం. మనం వెల్లుల్లి, వేపాకు వేసాం కదా! ఇలా Yes, 2 ma'am. మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుంది. ఫస్ట్ ఇంగ్రీడియెంట్స్ కంపల్సరీ వేయాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు ఏం చేస్తామంటే సో, కలుంజి సీడ్స్ ఈ టేబుల్ స్పూన్‌తో అండి ఒక Okay, స్పూన్ అంతా వేసుకోండి. ఓకే మ్యామ్. సో, ఒక స్పూన్ అంతా సీడ్స్ వేసుకోవాలి. ఓకే. సో, ఒక్కసారి గమనించండి వేసినప్పుడు కొద్దిగా దూరంగా నిలబడితే బెటర్. ఎందుకంటే ఆయిల్ మందారం ఆకు ఉంటది కదా! యెస్ ఈ మ్యామ్. మందారం ఆకును కూడా ఇదే టేబుల్ స్పూన్‌తో ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఓకే మ్యామ్. కరివేపాకు ఎంత అవసరమో మందారపు ఆకు కూడా మందారపు అంతే ఆకు కూడా అంతే అవసరం. ఓకే మ్యామ్. సో, ఇలా వేసిన తర్వాత సో, మెంతుల్ని మనం ఒక స్పూన్ ఇదే టేబుల్ స్పూన్‌తో మనం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. మెంతులు ఎలా ఉపయోగపడతాయి మేడం మన హెయిర్‌కి? అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి. ఎప్పుడైతే మనకు తగ్గిపోతాయో అప్పుడే మనకి స్కాల్ప్ క్లీన్‌గా ఉండడానికి ఓకే. మనకి చేదుగా ఉన్న ప్రతి ఇప్పుడు వేపాకు చేదు, ఓకే. మెంతులు చేదు. ఎప్పుడైతే ఇవి చేదుగా ఉన్నవి ఏమవుతాయంటే మన స్కాల్ప్‌లో ఫంగల్ ఇన్ఫెక్షన్, డాండ్రఫ్ డాండ్రఫ్ ఏం రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే. సో, మనం మాక్సిమం అన్ని వేసేసాము. Yes, అండ్ ma'am. ఇందులో ఏంటంటే లాస్ట్‌లో చివరిగా మనం Okay. వేసుకోవాల్సింది వెల్లుల్లి. సో, వెల్లుల్లి మనం ఏం చేస్తామంటే ఒక Okay. 5 రెబ్బలు తీసుకోండి. 5 Okay. రెబ్బలు తీసుకొని కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. సో, దంచేసిన వెల్లుల్లిని కూడా మనం వేసేసుకోవాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు వెల్లుల్లి వేసాం కదా! యెస్ మ్యామ్. లాస్ట్ ఇలా ఇంగ్రీడియెంట్ ఎంతసేపు ఉంచుకోవాలి మేడం అది? సో, మాక్సిమం అనండి వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఎవ్రీ ఒక వేసిన ప్రతి ఇంగ్రీడియెంట్‌కి ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే మ్యామ్. సో, వేసాక చూసారా ఇలా డ్రైగా, బ్లాక్‌గా మారిపోతది. ఓకే మ్యామ్. అందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ ఆనియన్. ఓకే మ్యామ్. సో, ఆనియన్‌ని కూడా మనం చిన్నగా ఇలా జస్ట్ లైట్‌గా మరీ ఓకే. ఎక్కువ కాకుండా లైట్‌గా దంచుకోవాలి. ఓకే. సో, ఇలాగా దూరగా దంచుకున్న ఆనియన్‌ని ఓకే మ్యామ్. మనం జస్ట్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. లేదంటే లైట్‌గా దంచేసుకున్నా కూడా మంచిది. ఓకే మ్యామ్. లాస్ట్ ఇంగ్రీడియెంట్ కదా! ఈ ఆనియన్ వేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక 10 మినిట్స్ అండి యెస్ మ్యామ్. సిమ్‌లో పెట్టేసి మరిగిచ్చేసుకోవాలి. ఓకే మ్యామ్. సిమ్‌లోనే ఉంది మ్యామ్. సిమ్‌లో. ఓకే. సో, ఇలా పెట్టేసుకొని మరిగిచ్చేసుకోవాలి. ఓకే. సో, ఆల్మోస్ట్ మనం 8 ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసామండి. 8 ఇంగ్రీడియెంట్స్‌లో కూడా కంపల్సరీ మన స్కాల్ప్‌ని క్లీన్‌గా నేను చెప్పాను మాక్సిమం 70% స్కాల్ప్ క్లీన్‌గా లేకపోవడం వల్ల, డాండ్రఫ్‌ల వల్ల, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆల్మోస్ట్ ఒక
70-50% వరకు వైట్ హెయిర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అట్ ద సేమ్ టైం మనకి స్ట్రెస్ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మనం కంపల్సరీ ఆహార నియమాల జాగ్రత్తల్లో అవిసె విత్తనాల్ని పౌడర్ చేసేసుకొని వేపకూడదండి. పచ్చిగా తెప్పించిన విత్తనాల్ని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని మనం లంచ్ చేసిన ఒక 5-10 నిమిషాల తర్వాత మజ్జిగలో హాఫ్ స్పూన్ అంత మధ్యలో కలుపుకొని తాగాలి పౌడర్ని, అవిసె విత్తనాల పౌడర్ని. డిన్నర్ తర్వాత మధ్యలో కూడా హాఫ్ స్పూన్ మజ్జిగలో మన అవిసె విత్తనాల పౌడర్ కలుపుకొని తాగాలి. దీనివల్ల అధిక బరువు తగ్గుతారు. అవిసె విత్తనాలు మధ్యలో కలుపుకొని తాగడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్ లో న్యూట్రిషన్ పరంగా కూడా మంచిగా ఉంటది కాబట్టి దానివల్ల కూడా మనం వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. వాల్నట్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, ఆల్మోస్ట్ పుచ్చకాయ విత్తనాలు అంటారు దీన్ని. సో చాలా మంది అంటే సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు విత్తనాలు, సో పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అంటే పుచ్చకాయ విత్తనాలు, తెల్ల నువ్వులు, సో వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఈ 6 రకాల డ్రై ఫ్రూట్ విత్తనాల్ని నైట్ నీళ్ళలో నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక కప్పు అంటే ఒక 2 అన్ని కలిపి ఒక 2 స్పూన్స్ అవుతాయి. అలా బ్రేక్ఫాస్ట్ తర్వాత తినండి, చాలా మంచిది. మనం ఎంత ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తున్నాం అనేది కాదండి ఇంపార్టెంట్, మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కరెక్ట్ గా ఉండి హెయిర్ మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం, అట్ ద సేమ్ టైం మన స్ట్రెస్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకుంటే మాత్రం 100% విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months లో మంచిగా వైట్ హెయిర్ అనేది కాస్త స్లోగా బ్లాక్ కింద అంటే ఫస్ట్ బ్రౌన్ గా తర్వాత స్లోగా బ్లాక్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇవి కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోకుండా ఓన్లీ ఆయిల్ అప్లై చేస్తే మాత్రం డెఫినెట్ గా రిజల్ట్ అయితే ఉంది. 100% చెప్తున్నాను. ఇవి మెయింటైన్ చేసుకుంటూ ఖచ్చితంగా ఇది అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ ని రోజు అంటే ఏ టైంలో డైలీ అప్లై చేయాలా? ఎన్ని రోజులు? వారానికి 2 సార్లు అండి. వారానికి 2 సార్లు. వారానికి 2 సార్లు. ఓకే మ్యామ్. మంచిగా వారానికి 2 సార్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. మనం నైట్ టైం అప్లై చేసేసుకొని మనం జస్ట్ ప్లెయిన్ ఆయిల్ లాగే ఉంటదండి. ఇప్పుడు మనం చూడండి, సో ఈ ఆయిల్ ఉంది కదా, సో మనకి ఎక్కడ నల్లగా లేదు, చూడడానికి నల్లగా ఉంది. చూసారా, చూడడానికి మంచిగా గోల్డెన్ కలర్ లో లైట్ గా బ్రౌనిష్ కలర్ లో ఉంది. ఇది మనం చేతికి తీసుకుంటే మాత్రం మంచిగా ప్లెయిన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ లాగే ఉంటది. చాలా మందికి బ్లాక్ కలర్ హెయిర్ ఆయిల్ అంటే ఆయిల్ ఎందుకు బ్లాక్ గా లేదు అంటుంటారు కొంతమంది. బ్లాక్ గా ఉండదు ఆయిల్. సో అందులో ఉన్న కెమికల్ అంటే కాంపోనెంట్స్ మన గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి మనం బయటపడేస్తాయి. స్కాల్ప్ ని క్లీన్ గా ఉంచుతాయి. నిజంగా మేడం చాలా యాక్చువల్లీ బ్లాక్ గా కూడా ఉంది. ఇది కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా దీన్ని చూడండి మనకు మంచిగా హెయిర్ ఆయిల్ నార్మల్ మనం బ్లాక్ గా చేతికి అప్లై చేస్తే మాత్రం బ్లాక్ గా ఉండదు. నార్మల్ కోకోనట్ ఆయిల్ లాగే ఉంటది. ఇలా చూడడానికి బ్లాక్ గా ఉంటది, కానీ స్కాల్ప్ కి అప్లై చేసిన వీక్ లో 2 times అప్లై చేయాలండి. నైట్ అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకొని మార్నింగ్ లేచాక స్నానం చేయడం అంతే. సో ఇలాగ అప్లై చేసుకోండి. మనకి మంచిగా ఫస్ట్ మంత్ లో ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ ఇష్యూస్ కానీ, ఇచ్చింగ్ కానీ ఏదైనా ఉంటే క్లియర్ అవుతుంది. నెక్స్ట్ మంత్ లో ఖచ్చితంగా మనకి హెయిర్ గ్రోత్, న్యూ హెయిర్ ని చూడొచ్చు. 3rd month లో స్లోగా ఈ వైట్ కలర్ హెయిర్ కాస్త కొద్దిగా గ్రే కలర్ గా స్లోగా బ్లాక్ కలర్ కింద కన్వర్ట్ చేస్తారు. దీంతో పాటు ఆహార నియమాలు కూడా జాగ్రత్తలు చెప్పిన ఆహార నియమాలు జాగ్రత్తలు, కొద్దిగా స్ట్రెస్ లెవెల్స్ ని ఇప్పుడున్న జనరేషన్ లో స్ట్రెస్ ఖచ్చితంగా అందరికీ ఉందండి. ఇప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటే హెల్త్ పరంగా మంచిది. ఈ వైట్ హెయిర్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. చూసారు కదండి, మీరు కూడా ఇలా ఆయిల్ మీరు ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్ గా అంటే వీక్లీ ట్వైస్ మీరు అప్లై చేసుకోవడం వల్ల, మేడం చెప్పినట్టు డైట్ పాటించడం వల్ల షూర్గా అయితే మీ గ్రే హెయిర్ ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడతారు. అట్ ద సేమ్ టైం మీకు వచ్చేసి స్కాల్ప్లో వచ్చే డాండ్రఫ్ కానీ, లేకపోతే హెయిర్ ఫాల్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేసి చాలా చక్కగా పనిచేస్తుందని చెప్తున్నారు. సో కంపల్సరీ ట్రై చేయండి. మీరు అయితే మీ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. మేడం ఈరోజు మన ప్రేక్షకులను చాలా చక్కటి రెమెడీని అయితే రెడీ చేసి మరీ చూపించారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.